నిన్న మొన్న జరిగినటువంటి మహానాడు రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం సైనికులందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ చూడని విధంగా మహానాడు ఒక మంచి సక్సెస్ చేకూర్చిందని చెప్పే విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. సుమారు 25 లక్షల మంది కార్యకర్తలు క్లస్టర్స్ 1860 క్లస్టర్స్లో రాష్ట్రమంతా కూడా భాగస్వామ్యం అవడం, అది తెలుగుదేశం పార్టీ తాలూకా విజయం అని చెప్పి నేను చెప్పుకోవాలి. ఎందుకంటే కార్యకర్తే అధినేత అనే నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దశా నిర్దేశం చేసినప్పటి నుంచి కూడా మహానాడు కేంద్రంగా అనేక తీర్మానాలు కార్యకర్తలను తీసుకొని దాన్ని ఆమోదపరచి ప్రభుత్వ పరంగా దాన్ని అమలు చేకూర్చేలాగా మనందరం కూడా చూస్తున్నాం. మరి నిన్న మొన్న అటు రాష్ట్రంలో కానీ విజయనగరం జిల్లాలో కానీ మరి నేను ఉన్నటువంటి గజపతినగరం నియోజకవర్గంలో కానీ ప్రతి తెలుగుదేశం కార్యకర్త పసుపు పండుగ చాలా వైభవంగా చేసుకున్నారు. ఒక రకంగా చూసుకుంటే ప్రతి కార్యకర్త కూడా చాలా ఒక గ్రామ పండుగ ఎలాగైతే చేసుకున్నారో 12 గ్రామాలు కలిపి కుటుంబ సమేతంగా పసుపు పండుగని గ్రామ దేవత పండగలాగే ఓన్ చేసుకొని సెలబ్రేట్ చేయడం అంటే చాలా మంచి విషయంగా పార్టీ పరంగా మేము ఆలోచన చేస్తున్నాము, ఆనందిస్తున్నాము. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఉన్నటువంటి విపత్తుని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు ప్రతికూల పరిస్థితుల్లో కూడా దాన్ని అనుకూలంగా ఎలా మలుచుకోవాలి, మన ఉద్దేశం కార్యకర్తలందరినీ కూడా చైతన్యపరచాలి, ముఖ్యంగా కార్యకర్తల తాలూకా తీర్మానాలు తీసుకోవాలి, ప్రభుత్వం దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అనే దాని మీద ప్రధానంగా మహానాడు జరుపుకుంటే ఈరోజు ఎక్కువ తెలుగుదేశం కార్యకర్తలు పార్టిసిపేట్ చేయడం, దాన్ని ఈ రకంగా సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా ఆనందం కలిగించింది. ముఖ్యంగా నేను ఒక 2.5 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో రావడం జరిగింది. ఒక నాయకుడిగా వాళ్ళందరినీ చూశాక నాకు కూడా చాలా ఆనందం కల్పించింది. ఎందుకంటే ప్రజా జీవితంలో ప్రజల్ని గౌరవించుకొని వాళ్ళ అభిమానం సంపాదించుకుంటే అంతకన్నా ఆనందం ఇంకోటి ఉండదు. మరి నేను కూడా ఆ పండుగలో భాగస్వామ్యం అవడం నాకు చాలా ఆనందం కలిగించిందన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ మహానాడు కూడా మహిళల కోసం పెట్టడం జరిగింది. స్త్రీశక్తి అనే నినాదంతో అనేక తీర్మానాలు చేసుకోవడం కూడా జరిగింది. ఇటు రిజర్వేషన్ పరంగా అవ్వచ్చు, ఉమెన్ సేఫ్టీ ఆస్పెక్ట్ అవ్వచ్చు, ఉమెన్ ఎంపవర్మెంట్ అవ్వచ్చు, వీటన్నిటి మీద కూడా అనేక తీర్మానాలు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు భవిష్యత్ కాలంలో దాన్ని అమలుపరిచేలాగా కార్యాచరణ చేస్తామని తెలియజేసుకుంటూ, మరి అంతేకాకుండా నిన్న మనకు జరిగినటువంటి హైదరాబాదు మహానగరంలో జరిగినటువంటి ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరణ కూడా ఈరోజు చాలా స్వాగతిస్తున్నాము. ఎందుకంటే ఎన్టీఆర్ మహానాయకుడు, తెలుగువాడి ఆత్మస్థైర్యాన్ని నిలిపినటువంటి నాయకుడు, తెలుగువారు గర్వపడినటువంటి నాయకుడు, ఎంతోమందికి రాజకీయ అవకాశాలు కల్పించి ఈ రాష్ట్రాన్ని అలాగే తెలుగు వారిని ప్రగతి బాటలో పట్టినటువంటి నాయకుడిని ఈరోజు హైదరాబాద్ కేంద్రం కింద అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా వచ్చి ఆ విగ్రహ ఆవిష్కరణ చేయడం అంటే మరి అలాంటి మహానాయకుడి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ఆ పక్క రాష్ట్రాల్లో కూడా ఎన్టీఆర్ గారిని గౌరవించుకొని ఒక పండగ చేసుకోవడం అంటే, ఆయన పుట్టినరోజున ఒక పండగ చేసుకోవడం అంటే అది ఖచ్చితంగా
ఆయన ఆ మహానాయకుడు మన రాష్ట్రానికి మన ప్రజానీకానికి ఏ రకంగా ఉన్నతమైన సేవలు అందించారన్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత మహిళలకి ఆస్తిలో సగ వాటా కల్పించడమే కాకుండా మహిళలకి రిజర్వేషన్ కల్పించాలన్న ఆలోచన తీసుకురావడం, మహిళల అభ్యున్నతి కోసం అనేక కార్యాచరణ చేయడం, అలాగే సంక్షేమ కార్యక్రమాలు చేయడం, 2 రూపాయలకే కిలో బియ్యం ఇవ్వడం, మరి అలాగే హౌసింగ్ ఇవ్వడం. ఎన్టీఆర్ హౌసింగ్ అనేది దేశంలోనే ఆదర్శమైనటువంటి స్కీమ్. అది మరి అప్పటి ముఖ్యమంత్రి వర్లు అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆయన హౌసింగ్ స్కీమ్ని పెద్ద ఎత్తున తీసుకురావడం వల్ల ఈరోజు దేశమంతా కూడా హౌసింగ్ స్కీమ్ కూడా నడుస్తుంది. మరి అలాగే 2 రూపాయల కిలో బియ్యం కూడా పట్టెడు అన్నం ప్రతి ఒక్కరికి తినాలని ఆ రోజు నాంది పలికితే ఈరోజు దేశం అంతా కూడా ఈరోజు రేషన్లో ఫ్రీగా కిలో రూపాయలు ఫ్రీగా రైస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన ప్రీతమ నాయకులు అన్న నందమూరి తారక రామారావు గారు ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కానీ ఆయన ఇచ్చినటువంటి అత్యున్నత సేవలు కానీ ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోలేరన్న విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి ఇంతటి మహానాడిని ఘన విజయం చేసినటువంటి ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే కార్యకర్త అధినేత నమ్మినటువంటి సిద్ధాంతం తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా ప్రతి కార్యకర్తని మేము బలోపేతం చేస్తాము. ప్రజలకు ఏం కావాలో, ప్రజా సేవకి ఏం కావాలో వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి వినతుల మీద ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, మరి మీ అందరికీ కూడా మహానాడుగా కార్యకర్తలు ముఖ్యంగా మహానాడిని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అలాగే ఈ హైబ్రిడ్ మోడల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మా యువ నాయకులు నారా లోకేష్ గారు టెక్నాలజీని చేరువ చేసి, టెక్నాలజీ కూడా చాలా ప్రిమిటివ్గా ఎక్కడెక్కడ జియో కోఆర్డినేట్స్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా నెట్వర్క్ స్ట్రెంగ్త్ని తీసుకొని ఒక మంచి వ్యవస్థలో ఈ మహానాడు వ్యవస్థ జరిగిందంటే దానికి సరైనటువంటి నాయకత్వం వహించడం వల్ల మరి నారా లోకేష్ గారికి, అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి, అలాగే పార్టీ నుంచి ఉన్నటువంటి నాయకత్వం అందరికీ కూడా ప్రత్యేకించి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా నేను కార్యకర్తలందరికీ కూడా ఎల్లప్పుడూ కూడా మేము అండగా ఉంటామని మరి పార్టీ పరంగా ఒక నాయకుడిగా నేను కూడా చెప్పుకుంటూ, మరి అలాగే ఇంకో విషయం, ఈ రేపు జూన్ 1వ తారీఖు నుంచి కూడా మనకి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ఏదైతే మన రాష్ట్ర కళ మనకు ఒక రైల్వే జోన్ కావాలని ఇప్పటి నుంచి అనుకుంటున్నాము, అది కూడా రేపు జూన్ 1 నుంచి ఆపరేషన్ స్టార్ట్ అవుతున్నాయి. దానికి కూడా ప్రధానంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే ప్రధానమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఆంధ్రప్రదేశ్ చిరకాల కోరిక ఎప్పటి నుంచో కూడా రైల్వే జోన్ మన రాష్ట్రానికి రావాలని, అది రేపు జూన్ 1వ తారీఖు నుంచి ఆ కళ నెరవేరుతుంది. కాబట్టి ముఖ్య నాయకులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా నమస్కారాలు తెలియజేసుకుంటాను. జూలై 1st వీక్లోనే మ్యాక్సిమం స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రధానమంత్రి గారి టైం కూడా జూలై 1st వీక్ ఉండవచ్చని మాకు వచ్చినటువంటి సమాచారం. బట్ ఏదైనా జూన్ 30వ తారీఖు కల్లా దానికి యాక్సెస్ రోడ్స్ కానీ దానికి ఉన్నటువంటి ఆపరేషన్స్ కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాము. బట్ ప్రధానంగా ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలన్నీ కూడా క్లియర్ అవుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి రైతు సమస్యలు కూడా రీసెంట్గా లీగల్ ఎంపానమెంట్ జరిగింది, ఆ రైతు సమస్యలు సాల్వ్ అవుతుంది. ప్లస్ రోడ్ యాక్సెస్ రోడ్ కూడా ట్రంపెట్ రోడ్ ఏదైతే ఉందో అది కూడా రేపు జూన్ 30th కల్లా కంప్లీట్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చాలా హాస్యాస్పదం. అంటే మెగా డిఎస్సి వాళ్ళు పెడతాను వాళ్ళు 8,000 పోస్టులు తీస్తామని చెప్పి కనీసం ఒక పోస్ట్ కూడా తీయలేకపోయారు గత ప్రభుత్వం. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలల కాలంలో మా యువ నాయకులు నారా లోకేష్ గారు హెచ్ఆర్డీ మినిస్టర్గా బాధ్యత తీసుకున్న తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మొదటి సంతకం కూడా డిఎస్సి మీద పెట్టడం జరిగింది. ఆ నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని పూర్తిగా రిక్రూట్మెంట్ జరిగే టైంలో కూడా 200 కేసులు పెట్టినా కూడా వాటన్నిటికీ ఆన్సర్ చేస్తూ చాలా పారదర్శకంగా, చాలా ట్రాన్స్పరెంట్గా డిఎస్సి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి 16,000 పైబడి ఉద్యోగాలు తీసి ఈరోజు ఎంతోమంది నిరుద్యోగ వాళ్ళందరూ వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈరోజు గర్వించే దగ్గరగా వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు దీని మీద మాట్లాడడం, దీని మీద రాజకీయం చేయడం అంటే చాలా బాధాకరం. ఎందుకంటే నేను చూశాను ప్రత్యక్షంగా, నాకు గజపతినగర్ నుంచి నియోజకవర్గం నుంచి సెలెక్ట్ అయిన పిల్లల గురించి ఫీడ్బ్యాక్ నేను తెలుసుకున్నాను. సార్ చాలా బాగా జరిగింది సార్, ఇంత బాగా. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఏ రిక్రూట్మెంట్ అయినా కూడా చాలా పారదర్శకంగా చేస్తున్నాము. ప్రతి అరుగుడికి కూడా ఈరోజు ఉద్యోగాలు కల్పించాలంటే అవకాశం ఈరోజు ప్రభుత్వ పరంగా చేస్తున్నాము. ప్రతి నోటిఫికేషన్ కూడా చాలా జాగ్రత్తగా ఎవరికి అన్యాయం జరగకుండా తీసుకున్నట్టు బాధ్యతలు తీసుకుంటున్నాం. మరి మీరు చూసుకుంటే నిన్న మొన్న మనకున్నటువంటి గ్రూప్ 1 ఆఫీసర్స్ వాళ్ళు 110 మంది సెలెక్ట్ అయ్యారు. వాళ్ళకు వచ్చినటువంటి కోర్టు డెసిషన్ను గత పాలకులు చేసినటువంటి నిర్మాణం కాదా? ఒక ప్రైవేట్ రిసార్ట్లో వాళ్ళ పేపర్ ఇవాల్యుయేషన్ పెట్టి అక్కడ ఉన్నటువంటి తప్పుదాల వల్ల ఈరోజు 110 గ్రూప్ 1 ఆఫీసర్స్కి కోర్టు డెసిషన్ ఏమని ఇచ్చింది? నాన్ ఫోకల్ పొజిషన్స్ ఏమని చెప్పింది. మరి గత ప్రభుత్వం ముందు మీరు మాట్లాడేటప్పుడు మీరు మీ ప్రభుత్వంలో సెలెక్ట్ చేసినటువంటి గ్రూప్ 1 ఆఫీసర్స్లో మీరు ఎందుకు తప్పు చేశారు? మీరు ఒక ప్రైవేట్ రిసార్ట్లో మీరు ఒక పేపర్ కరెక్షన్ పెట్టడం, ఇవాల్యుయేషన్ చేయడం అనేది ఎంతవరకు సబబు అనేది మీరు మనస్సాక్షి ప్రశ్నించుకొని మీరు ఈ ప్రభుత్వం మీద మాట్లాడండి. ఈరోజు ప్రతి అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా ఈరోజు టీచర్స్ ట్రాన్స్ఫర్స్ అవ్వచ్చు. టీచర్స్ ట్రాన్స్ఫర్స్ కూడా చాలా పారదర్శకంగా ఆన్లైన్ విధానంలో ఎవరికి ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో టీచర్స్ ట్రాన్స్ఫర్స్ ఎలాగో మీకు తెలుసు కదా, ఏ రకంగా జరిగాయో మీకు తెలుసు కదా, ఎంత ఒత్తిడికి టీచర్స్ లోనయ్యారు సంగతి కూడా మీకు తెలుసు కదా. మరి ఈ ప్రభుత్వంలో ప్రతిదీ పారదర్శకంగా యాజ్ పర్ రూల్ పొజిషన్ జరుగుతుంది. మీరు చెప్పినటువంటి ఏది కూడా ఈరోజు ప్రజలు నమ్మబోరు. ఎందుకంటే మీకు ఇచ్చిన 5 ఏళ్ళ కాల పరిమితంతో మీరు ఎలాంటి ప్రభుత్వాన్ని నడిపించారనే సంగతి కూడా ప్రజలందరికీ తెలుసు. దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు అంటే మనకి ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఎంప్లాయ్మెంట్. మన ఎంప్లాయ్మెంట్ అనేది మన యువత కల్పించాలి. మనకి ఎంప్లాయ్మెంట్ రావాలంటే కొంత ఇండస్ట్రియలైజేషన్ మన ప్రాంతానికి రావాలి. జనరల్గా ఎనీ ఇండస్ట్రియలైజేషన్లో ల్యాండ్ ఎక్విజిషన్ అనేది ఖచ్చితంగా కన్విన్స్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అంటే రైతులు కన్విన్స్ చేసుకోవాలి, ఎవరైతే భూమి ఇచ్చారో వాళ్ళకి భరోసా కల్పించాలి, వాళ్ళకి వచ్చినటువంటి నష్టపోకుండా వాళ్ళకి ల్యాండ్ ఇవాల్యుయేట్ చేసి వాళ్ళకి ఎంతైతే మనం కాంపెన్సేషన్ ఇవ్వాలో అది నచ్చచెప్పి ఇవ్వాల్సిన ప్రయత్నం చేయాలి. ఈరోజు హైదరాబాదు ఈరోజు మహానగరం జరిగిందంటే మరి ఆ రోజు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి అక్కడ పార్కులు పెట్టడం కానీ ఇండస్ట్రీ తేవడం కానీ అవన్నీ సక్సెస్ఫుల్ అవ్వబట్టే ఈరోజు అత్యున్నతంగా ఈరోజు హైదరాబాద్ మహానగరం కింద అయింది. మీరు చూసుకుంటే ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు అప్పట్లో ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం జరిగింది. లేదా ఇండస్ట్రియల్ పార్క్స్కి ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం జరిగింది, ఐటీ పార్క్స్కి ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా చేశారు కాబట్టే మన ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులకి అక్కడ ఉద్యోగాలు ఇప్పటికీ కూడా మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మన ప్రాంతంలో ఉద్యోగాలు రావాలంటే ఖచ్చితంగా మనం కొన్ని ఇండస్ట్రీస్ మన ప్రాంతానికి తీసుకురావాలి. దానికి తీసుకురావాలంటే కొంత ల్యాండ్ ఎక్విజిషన్ అని చేయాలి. అలాగని రైతుకి ఎవరికి కూడా కష్టం కల్పించకుండా చాలా కన్విన్సింగ్గా మేము ముందుకెళ్తాం. ఏ రైతైనా కూడా ఖచ్చితంగా వాళ్ళకి నమ్మకాన్ని జయించుకొని వాళ్ళకి నష్టం చేకూర్చకుండా మేము వాళ్ళని కన్విన్స్ చేసుకునే దశగానే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తాం.